చెన్నైలో విచిత్రమైన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వీధుల్లో గుంపులు గుంపులుగా తిరిగే పిల్లలు ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయట. రాత్రి మ్యావ్ అంటూ అరిచే క్యాట్ తెల్లారితే మాయం. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది? మాయం వెనుక మతలబేంటి? మియావ్ మియావ్ పిల్లి ఏమైందమ్మా తల్లి, ఇలా ఉంది చెన్నైలో పరిస్థితి. సిటీలో చాలా చోట్ల పిల్లుల కిడ్నాప్ జరుగుతోందట. చీకటి పడితే చాలు చెన్నైలోని విరుగంపాక్కం, ఇందిరానగర్ సహా చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లోని పలు కాలనీల్లో ముఠాలు దిగిపోతున్నాయి. రోడ్ల మీద తిరిగే పిల్లుల్ని వెంటాడి మరీ పట్టుకుని పోతున్నాయి. ఏంటిది, విచిత్రంగా పిల్లుల్ని ఎత్తుకుపోవడం ఏంటి అనే అనుమానం కలుగుతోంది కదూ. అదే కాకుండా కడుపులో వికారం పుట్టించే మరో న్యూస్ కూడా ఉంది. ఎప్పుడో 2018లో చెన్నపట్నంలో పిల్లి బిర్యానీ అంటూ ఓ న్యూస్ తీవ్ర కలకలం రేపింది. అప్పట్లో కూడా ఇలా వీధుల్లో పిల్లుల్ని పట్టుకుని చిన్న చిన్న హోటళ్లకు కొన్ని ముఠాలు అమ్ముతున్న విషయం బయటపడింది. చికెన్, మటన్ ప్లేసుల్లో పిల్లి మాంసంతో బిర్యానీ తయారు చేసి పెడుతున్నట్టు ఆటం బాంబు లాంటి వార్త అప్పట్లో గట్టిగా పేలింది. తర్వాత అధికారులు అలర్ట్ అయి సోదాలు చేసి చాలా హోటల్స్ ను సీజ్ చేశారు. అలాగే కేసులు కూడా నమోదు చేశారు. మళ్లీ 6 ఏళ్ల తర్వాత ఇదే వ్యాపారం తెరపైకి వచ్చింది. విరుగంపాక్కం ఏరియాలో పదుల సంఖ్యలో పిల్లులు కొన్నాళ్లుగా మాయమవుతున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. అసలేం జరుగుతోందని ఎంక్వైరీ చేస్తే కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటకొచ్చాయి. పిల్లుల్ని పట్టుకుని బోనుల్లో బంధిస్తున్న ముఠాలు తర్వాత వాటి మాంసాన్ని తక్కువ రేటుకు హోటళ్లు, బిర్యానీ పాయింట్లకు అమ్ముతున్నారని తెలిసింది. హోటల్ నిర్వాహకులు ఆ మాంసానికి కాస్త ఫుడ్ కలర్ ఎక్కువగా కలిపి మసాలాలు గట్టిగా దట్టించి తినేవాళ్లకు ఎలాంటి అనుమానం రాకుండా వడ్డించేస్తున్నారు. ఆకలి మీద ఉన్నోడు ఏం చేస్తాడు, ఆవురావురుమంటూ ఫుడ్ లాగించేస్తాడు. అంతేకాని తాను తింటోంది నిజంగా మటనా, చికెనేనా లేదంటే మరేదైనానా అంటూ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడు కదా. అందుకే చెన్నపట్నంలో పిల్లి బిర్యానీ వ్యాపారం ఇన్నాళ్లుగా గుట్టుగా సాగిపోయింది. ఇప్పుడు ఈ పిల్లుల కిడ్నాప్ వ్యవహారం తెలిసిన తర్వాత గుట్టు కాస్త బయటపడింది. చూశారుగా, బీ కేర్ఫుల్.